ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? ఒకప్పుడు నేను ఈ ఆర్ట్ వర్క్ చేద్దామంటే మా సొంత మా వాళ్ళే, ఇంకా చుట్టాలు, ఇంకా మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అది చూసుకొని, సపోజ్ ఇది ఒక వస్తువు ఉంది, దాని విలువేందో మనకు తెలుసు అది సంపాదించినప్పుడు. ఒక మనిషి అన్నప్పుడు ఇంకా మనిషిలాగా కాకుండా ఒక దేవునిలాగా మనం చూస్తాం. పని లేనప్పుడు చాలా కష్టాలు చూసినాం, పని వచ్చినప్పుడు దాన్ని గౌరవించుకోవాలి మనం. అది వచ్చిందని చెప్పేసి పక్కన పెడితే అని కాదని చెప్పి ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉండే కానీ, ఫ్యామిలీ నుంచి కానీ? ఫ్యామిలీ నుంచి డే వన్లో నమ్మలే బ్రో, ఎవరు నమ్మాలి, ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా నమ్మలే. సో ప్రతి ఒక్క లైఫ్లో ఒక సపోర్టివ్ పర్సన్ ఉంటుంది మన లైఫ్లో, మన ఇంట్లో. సో నా లైఫ్లో మా అక్క, సో నన్ను అట్లున్న వాడిని ఇలా మార్చింది. కాబట్టి ఆ టైంలో సపోర్ట్ ఏం లేకుండే, డిగ్రేడ్ చేస్తుండే, నీతో ఏం కాదు, నువ్వేం చేయలేవు. నన్ను తక్కువ చాలా మంది చేసారు. అది ఫ్రెండ్స్లలో అయింది, ఫ్యామిలీలలో అయింది, ఇంకా అన్ని విధంగా అయింది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్, అసలు ఇన్స్పిరేషన్గా తీసుకోవడం. అంతే బ్రో, మెయిన్ థింగ్ కష్టం బ్రో. కిందికి వస్తేనే చాలా అర్థమవుతుంది బ్రో, లైఫ్ ఏందో తెలుస్తుంది. ఏ పాయింట్ గట్టిగా హార్ట్కి తగిలింది? హార్ట్కి తగిలిందంటే మెయిన్ థింగ్ బ్రో ఫ్యామిలీ మాటలే. మీ ఫ్యాన్స్ లైక్ మీకు వచ్చే మెసేజెస్ ఎట్లా ఓవర్వెల్మింగ్ ఉంటుందా? ఎట్లా? ఒకప్పుడు బ్రో చెప్పాలంటే నా వీడియోకి నేనే లైక్ కొడుతుండే, నేనే కమెంట్లు కొడుతుండే ఇంకో అకౌంట్లకి. 15 ఫాలోవర్స్ కాడికి దగ్గర ఒక 2 ఇయర్స్లోనే దినం చూస్తే 1,00,000 మంది ఫాలో అవుతారు. బిఫోర్ ఇన్స్టా ఆర్డర్స్ ఎట్లుండేవి క్లయింట్స్ నుంచి? ఆఫ్టర్ ఇన్స్టా ఆర్డర్స్ ఎట్లున్నాయి? అంత స్టేబుల్ లేకపోతుండే ఫైనాన్షియల్లీ. పార్ట్ టైం జాబ్ చేస్తుండే, పార్ట్ టైం జాబ్ చేస్తూ అది ఇంకా సరిపోతలే అని చెప్పేసి స్విగ్గీ జొమాటో చేస్తుండే నేను మళ్ళీ. అది ఫుడ్ డెలివరీ చేయడానికి పోతప్పుడు ఆకలి అవుతుండే, ఒకళ్ళ ఫుడ్ చేయడానికి పోతుండే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నైస్ మీటింగ్. మీటింగ్. ఫస్ట్ థింగ్, నాకు మీరు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళకి నమస్కారం అందరికీ. అండ్ ఆల్సో మీ వల్ల, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, లవ్ వల్ల నేను ఇవాళ దినం ఆ పొజిషన్ నుండి ఇక్కడ దాకా వచ్చాను, మీ దాకా వచ్చాను. సో చెప్పండి బ్రో, ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? సో యాక్చువల్గా చూస్తే బ్రో నేను 2018 అన్నమాట అది. ఓకే. సో ఆ టైంలో నేను స్టడీ చేస్తూ నేను సైమల్టేనియస్లీ జాబ్స్ కూడా చేస్తుండే, పార్ట్ టైం జాబ్స్. అండ్ ఆల్సో ఇదొక నా లైఫ్లో ఉండే ఇది ఒక ప్యాషన్ నాకు. సో నేను స్కూల్కి వెళ్ళినా, నేను కాలేజ్కి వెళ్ళినా ఏదో ఒక క్రియేటివ్ మైండ్తో ఏదో ఒకటి చేస్తుండే, పేపర్స్ పైన, క్యాన్వాస్ పైన ఏదో ఒకటి చేయాలన్నట్టు నాకు ఫోకస్ ఎక్కువ దీనిపైన ఉంటుండే. కాబట్టి ఆ టైంలో ఎటువంటి సపోర్ట్ లేకపోతుండే, గైడెన్స్ లేకపోతుండే. అండ్ ఆల్సో ఇంకా దీనిపైన ఫోకస్ పెట్టుకొని ఒక ప్రొఫెషన్ని, ఒక ప్యాషన్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకున్నాను ఇంకా. సో దీనిపైన ఫోకస్ పెట్టుకొని. అండ్ ఆల్సో ఆ డే వన్లో కూడా మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండే బ్రో. ఇనిషియల్గా ఎట్లా అంటే ఇంకా ఒకప్పుడు నేను ఈ ఆర్ట్ వర్క్ చేద్దామంటే మా సొంత మా వాళ్ళే, ఇంకా చుట్టాలు, ఇంకా మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అది చూసుకొని ఇదేంటి అంత పిచ్చి గీతాలు అన్నట్టు చెప్తుండే. సో మా వాళ్ళు ఆ టైంలో అరే వదిలేద్దామని ఉండేనా బ్రో? ఆ టైంలో ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లయితే ఉన్నాను కదా, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఉండే అప్పుడు. క్వైట్ ఆపోజిట్ అంటే లైక్ ఇట్లున్న బాటిల్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. దానికి ముందు చూస్తే అయితే క్వైట్ ఆపోజిట్ ఉండే. లైఫ్ పైన ఒక సీరియస్నెస్ అంటూ లేకుండే. బికాస్ నాకు రా చెప్పడం ఇష్టం న్యాచురల్గా. ఏమున్నా కానీ ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు, ఓవర్ నైట్ వచ్చిన ఫేమ్ కాదు, అంత గుర్తింపు కూడా కాదు. సో డే వన్ నుంచి ఎంతో కష్టపడి ఉండే బ్రో. అండ్ ఆల్సో లైఫ్ ఏందో తెలుసుకున్నాం మెయిన్ థింగ్. అండ్ ఆల్సో ఆ టైంలో ఇంకా నేను చేసే పనిని చూసుకొని స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తుండే క్రియేటివ్గా. దానికి ఎంకరేజ్మెంట్ కూడా లేకపోతుండే ముందు, ఎవరు నమ్మకపోతుండే. సో అది చేస్తూ మా వాళ్ళే ఒకప్పుడు అంటుండే ఇవంతెందుకురా పిచ్చి గీతలు, స్కూల్కి వెళ్ళి చదువుకో, కాలేజ్కి వెళ్ళి చదువుకో అని అనేవాళ్ళు ఆ టైంలో. కాబట్టి ఒక నమ్మకం కూడా లేకుండే. కానీ నేను ఎప్పుడు ఆ నమ్మకం వదులుకోలేదు.
దీంట్లో ఏదో ఉంది, నాకు చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, దీన్ని బయటికి తెస్తా. ఇప్పుడు ఇవాళ రేపు మన వాల్ పేపర్స్ ఇవంతా రాగానే ఇది పడిపోయింది బ్రో, ఆర్ట్ వర్క్స్ అవును. పడిపోయిన దాన్ని మనం లేపాలా, కనిపించిన దాన్ని. ఇప్పుడు ఎంతోమంది లైక్ ప్యాషన్ ఉన్న వాళ్ళు లైక్ ఆర్టిస్టులు కానీ ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మన తెలుగు స్టేట్స్లో కానీ, ఏపీ, తెలంగాణ, ఇంకా ఎన్నో స్టేట్ల నుంచి ఉన్నారు. కానీ ఒక ఆపర్చునిటీస్ లేకుండా వాళ్ళు ఎట్లా అంటే ఏదో కంపెనీస్కి వర్క్ చేస్తున్నారు. ఎంతోమంది అప్రోచ్ అవుతున్నారు, మాకున్న టాలెంటే నీకు కూడా ఉంది, మీకున్నదే నాకు ఉంది, కాబట్టి మేము చేయలేకపోతున్నాం, నువ్వు అంత ఈజీగా ఎట్లా చేస్తున్నావు, ప్రతిదీ ఎట్లా పాసిబుల్ చేస్తున్నావు, నీకు లీడ్స్ ఎట్లా వస్తాయి. సో ప్రతి వాళ్ళకు ఒక క్వశ్చన్. సో అక్కడ ఏంటంటే మనకి టాలెంట్ ఒక్కటి ఉంటేనే కాదు, దాంతోపాటు మనకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ ఆల్సో సమాజంతో మంచిగా ఉండాలి. అండ్ ఆల్సో ఇప్పుడు నా లైఫ్లో బ్రో ఎట్లా అంటే నాకంటే ఎక్కువ ముంగటోనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కాబట్టి ఎందుకంటే ఆ టైమ్స్ మనం చూసినాం, ఒక సపోజ్ ఇది ఒక వస్తువు ఉంది, దాని విలువేందో మనకు తెలుసు, అది సంపాదించినప్పుడు. ఒక మనిషి అన్నప్పుడు ఇంకా మనిషిలాగా కాకుండా ఒక దేవునిలాగా మనం చూస్తాం. మెయిన్ థింగ్ నాకు తొవ్వ చూపించిన వాళ్ళు, నాకు పని ఇచ్చిన వాళ్ళు నాకు దేవునితో సమానం. కాబట్టి నేను అందరికీ ది బెస్ట్, వాళ్ళు ఒక 100% ఎక్స్పెక్ట్ చేస్తే నేను 200% ఇస్తాను. ద ఓన్లీ రీజన్ పని లేనప్పుడు చాలా కష్టాలు చూసినాం, పని వచ్చినప్పుడు దాన్ని గౌరవించుకోవాలి మనం. అది వచ్చిందని చెప్పేసి పక్కన పెడితే అని కాదని చెప్పి, సో ఎంతైతే అవుతుంది హెల్త్ పక్కన పెట్టుకొని, సాక్రిఫైసెస్ పక్కన పెట్టుకొని ఎన్నో చేసుకొని చేస్తే అంత అవుతుంది బ్రో. అండ్ ఇట్స్ బీన్ 2 years అవుతుంది, 2.5 years అవుతుంది ఇప్పటికి నేను వాల్స్ పైన స్టార్ట్ చేసి. 2.5 yearsలో మోర్ దెన్ 350+ ప్రాజెక్ట్స్ అనేది బీయింగ్ ఏ సోలో ఆర్టిస్ట్ చేశాను. సూపర్. సో ఇప్పుడు వచ్చేసి టీం వచ్చేసి వీఆర్ లైక్ 8 members ఉన్నాం ఇప్పుడు. సో అంతా కూడా ప్రొలిఫిక్ ఆర్టిస్ట్లే, లైక్ హూ హ్యావ్ డన్ మోర్ దెన్ 30-40 ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకొని మా టీంలో యాడ్ చేసుకున్నాం. సో అట్లా ఉండే బ్రో జర్నీ అనేది. టీమ్ అంటే లైక్ ఇప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రాజెక్ట్ ఇచ్చి మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, లైక్ మీ చేతితో వేస్తేనే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీ టీమ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అంటే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు? సి బ్రో, ఇప్పుడు సపోజ్ మీద ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి ఇనిషియల్గా సైట్ విజిట్కి నేను వస్తాను, వచ్చి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, మీకున్న థాట్స్, మీకున్న ఇంప్లిమెంటేషన్స్ అంతా నేను నోట్ డౌన్ చేసుకుంటాను, చేసుకొని ఒకవేళ మీరు స్పెసిఫిక్ ఇలా కావాలన్నా చేసిస్తాం, లేదు మీకు మా సజెషనే కావాలన్నా 100% అది కూడా ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి సైట్ విజిట్ చేసినాక ఇనిషియల్ స్టేజ్లో మేము అక్కడికి వెళ్తాం, సైట్కి వెళ్ళేసి సైట్ విజిట్ చేసుకొని ఒక 1 day గ్యాప్ తీసుకొని మిగతా ఇన్పుట్స్ అంతా రెడీ చేసుకొని క్లయింట్కి మళ్ళీ వాట్సాప్ చేస్తాం. వెళ్ళినాక ఒక డేట్స్ కానీ కొటేషన్ కానీ ఇవంతా ఫైనల్ అయినాక స్టెప్ ఇన్ అవుతాం ప్రాజెక్ట్లో. స్టెప్ ఇన్ అయిపోయినాక మిగతా మేజర్ ఏవైతే వర్క్స్ ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్ కానీ, ప్రపోజల్స్ కానీ, డిజైన్ సెలెక్షన్స్ కానీ, ఇవంతా వాళ్ళ అంబియన్స్కి తగ్గట్టు వాల్స్ పైన చేసే ముందు ప్రొజెక్ట్ చేసి చూపిస్తాం. సో ఈ డిజైన్ మీకు ఇలా రాబోతుంది, ఆ వాల్ పైన ఎలా రాబోతుందో కూడా మేము వేసే ముందు ఒక 3Dలో కన్వర్ట్ చేసి చూపిస్తాం, మీకు ఇలా రాబోతుంది అని చెప్పేసి. కాబట్టి క్లయింట్కి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది, చేసినాక అవుట్కమ్ ఎలా రాబోతుంది అన్నట్టు. సో అట్లా చేస్తాము. మేజర్గా ఏవైతే డిజైన్స్ ఉంటాయి కదా, దాంట్లో నేను స్టెప్ ఇన్ అవుతాను, మిగతా టీం చూసుకుంటుంది. వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లే. BFA ఫైన్ ఆర్ట్స్ అంటూ ఉంటుంది బ్రో కోర్స్ మనకి. సో దాంట్లో సర్టిఫైడ్ ఉన్న వాళ్ళని నేను ఎంచుకొని ఇంకా టీంలో జాయిన్ చేయించుకున్నాను. సో అట్లా ఉండే. మీరు ఒక రీల్ చూసాను, చాలా రీల్స్ చూసాను, మీరు క్లయింట్ అడిగిన దానికంటే బెస్ట్ ఇస్తున్నారు, అంటే క్లయింట్ చూపించిన దానికంటే దీనికంటే బెస్ట్ చేయగలుగుతా అని చెప్తున్నారు. లైక్ అంతే ఇంత డెడికేటింగ్గా ఈ రోజులల్లో అసలు హౌ ఈస్ పాసిబుల్? ఇవాళ రేపు ఎట్లా అంటే ప్రతి ఒక్కడు కమర్షియల్ అయిపోయాడు బ్రో, ప్రతి ఒక్కరు కమర్షియల్ అయిపోయారు. అట్లా కాకుండా మనకేందంటే కిందికైనా వచ్చినాం బాయ్, ఒక మాట చెప్పాలంటే కిందికైనా వచ్చినాం. ఆ డేస్ చూసినాము, మనుషుల చూసినాము, ఆ సపోర్ట్ లేకుండే, ఇవంతా లేకుండే. ఏ దినం మనకి ఇవంతా మనం వద్దనుకున్న మన వెనకాల వచ్చినప్పుడు మనం ఎంచుకున్న వాళ్ళు. ఇప్పుడు చూస్తే మన రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేసినాం బ్రో, అది ఇంకా రివీల్ చేయలేదు నేను ఇన్స్టాగ్రామ్లో, నాకు తెలిసి మీకు తెలియదు. అది ద్వారకాలో చేసినాం, గుజరాత్ నుంచి మనకి 700 kilometers ఉంది అది ప్లేస్. అక్కడి నుంచి ఆ ప్లేస్లో దగ్గర ఒక 18,000 SFT బ్రో ఓవరాల్ స్పేస్. 18,000 SFT అంటే ఒక్కొక్క వాలే మనకి 75 feet ఉంది. అంత పెద్ద వాల్ నేను ఇప్పటిదాకా నేను చేయలేదు, అండ్ ఆల్సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా చేయలేదు. అక్కడ నేను వెళ్ళే ముందు దగ్గర ఒక 4-5 ఆర్టిస్టులను పిలిపించుకొని మొత్తం చెక్ చేసుకొని చేయగలుగుతారా లేదా అంటే ఎవరు ముంగడికి రాలేదు. ఎందుకంటే చాలా మ్యాసివ్, చాలా ఇంకా హ్యూజ్ స్కేల్ బ్రో, అది చాలా పెద్ద స్పేస్ అది.
కాబట్టి క్లయింట్స్ కూడా చాలా పర్టికులర్గా ఉండే, నాకు ఇలా కాదు దీనికంటే ఒక 100 టైమ్స్ మించి రావాలి, చేంజెస్ కావాలి, ఇలా ఉన్నదని అలా కావాలి. సో క్లయింట్స్ కూడా ఏంటంటే అంత పెద్ద ప్రాజెక్ట్లో మేము కూడా ఏం చేసినామంటే ఎవరు ముంగడికి రాలేదు. మెయిన్ థింగ్ వాళ్ళు లోకల్లో దగ్గర ఒక 40-50 మందిని పెట్టుకొని మరి నార్త్ నుంచి సౌత్ నుంచి మనల్ని యాడ్ చేసుకొని మరి అక్కడ పిలవడం జరిగింది బ్రో. ఓకే. అక్కడ దగ్గర వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి. ఇంకా ఆ విత్ ఇన్ ఆ డెడ్ లైన్ వాళ్ళు అనుకున్న డిజైన్సే, వాళ్ళు అనుకున్న బడ్జెటే, ఎవ్వరు ముంగడికి రాలే, మనం అది చేసాం బ్రో. సో అట్లా దాంట్లో కూడా అంతా కాంప్లికేటెడ్ ఉంటాయి బ్రో వర్క్స్ అనేది. సో వాళ్ళకి ఏంటంటే నేను ఒక్కడే నమ్ముతాను, మనం ఎంచుకున్న వాళ్ళకి మనం మోసం కాదు కదా పదం వాడం మనం, అంటే అది తెప్పియంవి. మిగతాది ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనం ఒక 100 టైమ్స్ కాదు ఒక 200% ఇవ్వాలన్నట్టు నా మైండ్ సెట్ కూర్చుండిపోయింది. అది ఇంకా దాని వల్లనే క్లయింట్స్కి ఫుల్గా ఉదయ్ ఆర్ట్స్ వచ్చేసింది బ్రో. బ్రాండ్ లాగా. ఇంకా నేను ఎవరికి వెళ్ళి కూడా లైక్ దాన్ని ప్రమోట్ చేయను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. బ్రో నేను చాలా మంచిగా చేస్తాను, నాది ఒకసారి ట్రై చేయండి, చూడండి, చేయండి, 100 కాదు 200% ఇస్తాను నేను చెప్పాను. ఉదయ్ గారు నాకు ఇంత వస్తుంది కదా అంటే నేను అది చెప్పాను, అయిపోయినాక మీరు చూడండి. వర్క్ స్పీక్స్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నీడ్ టు మెన్షన్, నేను అది చెప్పని అవసరం లేదు, వర్క్ టెల్స్. సో వర్క్ అయిపోయినాక మీరు అది చూడే అనే నమ్మకం. సో ఏ దినం మనం ఎక్కడ ప్రమోట్ చేయలేదు బ్రో, ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు, ఎక్కడ మనం వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎంచుకొని మనం సెలెక్ట్ చేసిన బట్టికి వాళ్ళు పిలిచిందే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైక్ ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉండే కానీ, ఫ్యామిలీ నుంచి కానీ? ఫ్యామిలీ నుంచి డే 1లో నమ్మలే బ్రో, ఎవరు నమ్మలేదు. ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. నేను ఇట్లా అవుతా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉండే, నేను లైఫ్ పైన సీరియస్నెస్ అంటూ లేకపోతుండే. ఇదే ఫన్, ఎంజాయ్, తిరుగుడు, ఫ్రెండ్స్, గేమ్స్ అంతా, పబ్స్, ఇవంతా ఇవే ఉండే లైఫ్లో అంతా. తప్ప ఒకటి పని చేయాలి, మనం పైకి రావాలి, మనం మోటివ్ కావాలి, ఏదో ఒకటి చేయాలి, అచీవ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలంటే ఏది లేకుండే ఒకప్పుడు. సో ఏ దినం ఒక రీజన్ వల్ల మాది యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ, 22 మెంబర్స్ ఉంటుండే. ఒక రీజన్ వల్ల మేము బయటికి రావడం జరిగింది, ఇండివిజువల్ అయిపోయినాం. అప్పుడు ముందు కంబైన్డ్ ఉండే. సో ఒక రీజన్ వల్ల మేము బయటకు వచ్చాము. వచ్చినప్పటికీ ఇంకా మా ఫీజు మేమే కట్టుకోవాలా. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సపోర్టివ్ పర్సన్ ఉంటుంది మన లైఫ్లో, మన ఇంట్లో. సో నా లైఫ్లో మా అక్క. సో నన్ను అట్లున్న వాడిని ఇలా మార్చింది. ఆ మోటివ్ కానీ, మోటివేషన్ కానీ, లైఫ్ ఏందో చెప్పింది, సొసైటీ ఏందో చెప్పింది. అక్కడ తెలుసుకున్నాను. అక్కడి నుంచి లైఫ్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది తను చెప్పడం వల్ల, తను ఇచ్చిన సపోర్ట్ వల్ల. సో నా లైఫ్లో తను కూడా ఒక పార్ట్, మెయిన్ పార్ట్. మీ సక్సెస్కి తను కూడా అంతే బ్రో. నేను ఒకటే నమ్ముతా, మెయిన్ థింగ్ ఫస్ట్లీ ఆ దేవుడు చూపించిన తొవ్వ, ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, నేను చేసిన హార్డ్ వర్క్ అండ్ మాకు ఇచ్చిన మోటివేషన్, సపోర్టివ్ అంతా కూడా సూపర్. అసలు సో షీ ఈజ్ 1%. ఒక లైఫ్లో ఒక ఉమెన్ ఉందా నమ్మనప్పుడు అక్క నమ్మింది, ఆ టైంలో నమ్మింది. ఈవెన్ దో మా అక్కనే కాదు, మా మమ్మీ కూడా చాలా సపోర్టివ్, మా అన్నయ్య కూడా ఇప్పటికీ చాలా సపోర్టివ్. సో మా సిబ్లింగ్స్, మామ్, డాడ్ అయితే ఇంకా చాలా సపోర్టివ్ ఉండే. మిగతా ఏవైతే జాయింట్ ఫ్యామిలీ అన్నప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ లేకుండే, కానీ ఈ విధంగా అయితే ఉండే మనకి సపోర్ట్. ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండడం అన్నది గ్రేటెస్ట్ థింగ్ అసలు. ఎస్. కానీ ఆ టైంలో చాలా డిగ్రేడ్ చేసిండే బ్రో చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎట్లా అంటే నేను ఇంతగానో ఎదిగిన ఈ స్టేజ్కి వచ్చిన అంటే ఇంత పట్టుదలతో నేను ఏ బ్రేక్ తీసుకోకుండా ఎన్నో 3 years కింద బ్రో ఏ దినం కూడా బ్రేక్ తీసుకోకుండా పనిచేసినాం. అంటే బ్రేక్ అంటే ఒక 1-2 days తీసుకున్నాం నార్మల్ లీవ్, కానీ ఒక 1 week దాకా 10 days దాకా ఇట్లా కంటిన్యూ గ్యాప్ అన్నట్టు తీసుకోలేదు. ఆ 4 ఏళ్ళకి ఇది ఒక్కటి ఎంచుకొని ఒక్కటే దానిపైన 100% ఫోకస్ పెట్టుకొని చేస్తే ఇవంతా అయినాయి ఇవాళ దినం. కాబట్టి ఆ టైంలో సపోర్ట్ ఏం లేకుండే, డిగ్రేడ్ చేస్తుండే, నీతో ఏం కాదు, నువ్వేం చేయలేవు. ఒకప్పుడు నా పైన టైం పెట్టాలంటేనే బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంత లేజీగా ఉంటుండే, అంత నాటీగా ఉంటుండే. మా ఇంట్లో నేను యంగ్ వన్, 22 మెంబర్స్లకి నేను ద లాస్ట్ వన్. కాబట్టి ఆ టైంలో నేను ఏది సీరియస్ తీసుకోకపోతుండే, ఎంత చెప్పినా వినకపోతుండే. కాబట్టి మాది ఎట్లా అంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళే నమ్మకం లేకపోతుండే, వాడా చేంజ్ కాడు, వాడు నాటి, చెప్పి వేస్ట్, టైం వేస్ట్ అనే సిచ్యువేషన్ కాడికేని నా పైన ఏ పాయింట్ గట్టిగా హార్ట్కి తగిలిందంటే మెయిన్ థింగ్ బ్రో ఫ్యామిలీ మాటలే. తక్కువ చేసిరు ఒకప్పుడు, చాలా చిన్న చూపు చూసిరు. అది ఫ్రెండ్స్లా దోకా తిన్నా, ఫ్యామిలీలో తిన్నా, అండ్ ఆల్సో సొసైటీలో తిన్నా. ఎందుకు ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయినా ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్? బ్రేక్ అయినాయి అంటే బ్రో ఇంకా
అవుతుంటాయి ఇంకా ఫ్రెండ్షిప్లో దట్స్ కామన్ థింగ్. సో నేను ఉండే లొకాలిటీ కూడా ఎట్లా అంటే కంప్లీట్ మాస్ అది ఇంకా మాస్ కంప్లీట్ మాస్ ఇక ఎట్లా అంటే ఇంకా ఆ టైంలో ఆ అట్మాస్ఫియర్ కానీ ఫ్రెండ్స్ కానీ మైండ్ సెట్ కానీ ఇవంతా కూడా వేరే విధంగా ఉండే. అది మాస్ అన్నప్పుడు ఇంకా మీకు అర్థమైపోతుంది, ఐ డోంట్ నీడ్ టు మెన్షన్. కాబట్టి ఆ సిచ్యువేషన్స్, సో అదే ఫ్రెండ్షిప్లో కూడా ఎన్నో దోకాలు అయినాయి అండ్ ఆల్సో లైఫ్లో కూడా చాలా విధంగా అదైంది బ్రో, డిస్టర్బెన్స్ అయింది. సో లైఫ్ ఇంకా ఏ విధంగా స్టక్ అయిపోయింది, ఇంకేం చేయలేమనిపించే సిచ్యువేషన్లో ఇంట్లోకి బయటికి వచ్చినాక లైఫ్ ఏందో తెలుసుకున్నాం. ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్లో మనం ఉంటాం చూడండి, అప్పుడు మనకి ఏది పాసిబుల్ కాదు బ్రో. నాకు అడిగితే నథింగ్, వీ కెన్ డూ నథింగ్ బ్రో. మనకు లైఫ్ ఏందో తెలియదు, కంఫర్ట్ ఉంటుంది, సొంతం ఇంట్లో ఉంటాము, కష్టం ఏందో తెలియదు, సొసైటీ ఏందో తెలియదు, పబ్లిక్కి ఇజ్జత్ ఎట్లా ఇవ్వాలి తెలియదు, ఏ విధంగా మనం గ్రో కావాలి ఏందో తెలియదు. కూర్చున్న కాడ అన్నీ వస్తాయి తప్ప బయటికి వెళ్ళి ఏ దినం అయితే మనం కష్టపడడానికి స్టార్ట్ అవుతాం చూడండి, ఆ విధంగా మనకు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో నాకేంది మనసులో ఏం పెట్టుకుని ఇవంతా చేస్తున్నా అంటే మెయిన్ థింగ్, నన్ను తక్కువ చాలా మంది చేశారు. అది ఫ్రెండ్స్లలో అయింది, ఫ్యామిలీలలో అయింది, ఇంకా అన్ని విధంగా అయింది. కాబట్టి అది ఇంకా ఆర్ట్కి పెట్టుకున్నప్పుడు మనసుకు తీసుకొని దిమాగ్లో పెట్టుకొని చేసిన అంత కసితో చేసిన మెయిన్ థింగ్ అది. ఇంత పట్టుదలతో చేస్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను కింద పడిచారు ఒకప్పుడు. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్లాబ్ లాగా సక్సెస్తో రివెంజ్ చేస్తాను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు మీకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ ఫాలోవర్స్ ఉన్నారు, సపరేట్ క్లయింట్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీ ఫ్యాన్స్ లైక్ మీకు వచ్చే మెసేజెస్ ఎట్లా ఓవర్వెల్మింగ్ ఉంటుందా? ఎట్లా ఆ హ్యాపీనెస్ని కొంచెం ఒకప్పుడు బ్రో చెప్పాలంటే 15 ఫాలోవర్స్కి స్టార్ట్ అయింది. 15 ఫాలోవర్స్. అప్పుడు ఇట్లనే వీడియోస్ పెడుతుండే, అన్నీ పెడుతుండే, ఏ దినం ఏది క్లిక్ కాకపోతుండే, చూడకపోతుండే, వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి ఎంతో బాధపడుతుండే. ఏదో ఒక దినం తలుగుతుంది, ఆ రీచ్ అంటూ పోతుంది, చూస్తారు అన్నట్టు. డే 1లా నేను పెట్టిన పోస్ట్కి ఎట్లా అంటే వ్యూస్ పోకపోతుండే, కమెంట్స్ రాకపోతుండే, ఏదో ఒక సపోర్ట్ లాగా ఉండకపోతుండే. కాబట్టి నా వీడియోకి నేనే లైక్ కొడుతుండే, నేనే కమెంట్లు కొడుతుండే, ఇంకో అకౌంట్లకి ఏంది, మా మమ్మీ అకౌంట్లకి ఏంది, ఇంకొక అకౌంట్లకి ఏంది, ఫేక్ అకౌంట్లకి ఏంది, ఎవ్రీవన్ విల్ డూ దిస్. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో అరే నా వీడియో చూసేలా ఒక్కోలేరా, లైక్ కొట్టరా, కమెంట్ కొట్టరా అని నాది నేనే కొట్టుకుంటుండే. అట్లా నాది నేనే ఇంకా మోటివేట్ చేసుకుంటుండే. చలో ఇప్పటికీ ఆగేది లేదు, ముంగట ఇంకా వస్తుంది అని చెప్పేసి 15 ఫాలోవర్స్ కాడికి దగ్గర ఒక 2 ఇయర్స్లోనే వాళ్ళ దినం చూస్తే 1,00,000 మంది ఫాలో అవుతారు బ్రో. అది ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? ఇది టైం పీరియడ్ ఒక 2.5 years 3 years అవుతుంది బ్రో. 3 years అవుతుంది. 3 yearsలో ఒక 15 ఫాలోవర్స్. ఎన్ని వీడియోస్ పెట్టుంటారు టోటల్గా? అయింది బ్రో, ఒక 300 and చేంజ్ అయింది. సో ఆ విధంగా ఉండే ఇప్పుడు దగ్గర ఒక 1 lakh ఫాలోవర్స్ దాకా అయినారు. ఇప్పుడు 1 lakh దాకా అయినారు. ఆ 1 lakh కూడా ఏ ప్రమోషన్ లేకుండా, ఏ కొలాబరేషన్ లేకుండా 1,00,000 ఫాలోవర్స్ వచ్చేదాకా ఎవరితో కొలాబ్ చేయను, ప్రమోట్ చేయకుండా 1,00,000 నా సొంతంగా రావాలన్నట్టు పట్టుదల బ్రో. గ్రేట్ అసలు. ఒకరితో టైఅప్ అయి చేస్తే అది ఈజీగా వచ్చింది నా లైఫ్లో. నాకు వద్దు అంతే, సొంతంగా చేయి, లేట్ అయినా పర్వాలేదు, లేటెస్ట్గా రావాలా, సొంతంగా చెప్పుకోనికి ఒకటి ఉండాలి అంతే. సో ఆ విధంగా ఈ 100K వచ్చేదాకా ఏ ఒక్క ప్రమోషన్ చేయలేదు బ్రో. కానీ మధ్యలో చాలా వచ్చినాయి, చాలా బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినాయి. కాంప్లిమెంట్స్ కానీ ఫాలోవర్స్ నుంచి మెసేజెస్ కానీ ఎట్లా వస్తుంటాయి? చాలా పాజిటివ్ అనిపిస్తుంది బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను ఇంత షార్ట్ టైంలో ఇంత సక్సెస్, ఇంత ఫాలోవర్స్, ఇంతమంది అప్రోచ్ అవుతారు, ఇన్ని స్టేట్లు పోయి పని చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైం ఇది అంతెందుకు అయింది కాబట్టి కన్సిస్టెన్సీ బ్రో మెయిన్ థింగ్. డే నైట్ దీనిపైన ఫోకస్ ఉండి చేస్తే ఇవంతా అయింది. ఫస్ట్ పాయింట్ అసలు మీకు నెగిటివ్ కామెంట్ పెట్టడానికి స్కోపే లేదు అక్కడ. లైక్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ క్రియేటివ్ కాంటెంట్. ఎగ్జాక్ట్లీ. మీ వర్క్ గురించి చెప్పి క్రియేటివ్ కాంటెంట్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. సో అక్కడ నెగిటివ్ కమెంట్ మీరు అన్నట్టు నాకు తెలిసి మీరు డీప్గా నోటీస్ చేసిరా. నెగిటివ్ కమెంట్ ఒక్కడు కూడా లేదు బ్రో. ఏదో 1-2% అదే. ఎందుకంటే ఆ విధంగా నేను ఎందుకు తెచ్చుకున్నా అంటే లైక్ జెన్యున్గా వెళ్తున్నా బ్రో. మనం ఇవాళ దినం ఏం చేస్తున్నాం అది చాలా మ్యాటర్. ఇవాళ మనం ఏం చేస్తున్నాం రేపు అది మనకి రిటర్న్ అదే అవుతుంది. నువ్వు ఇవాళ దినం మంచిది చేయి, నీకు మంచిదే వస్తుంది. నువ్వు కలిసే క్లయింట్స్, నీకు వచ్చే వర్క్స్, నువ్వు కలిసే ప్రతిదీ నీకు పాజిటివ్ అవుతుంది. నువ్వు నెగిటివ్ ఇవాళ కొన్ని చెడు చేస్తే నీకు చెడువే అవుతుంది. కాబట్టి ఏ దినం నేను చెడు వేయలేబ్రో. ముంగటుంది ఆలోచించుకొని నాకంటే ఎక్కువ ముంగటోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళకి జెన్యున్గా సమాజంలో ఏంటంటే జెన్యున్గా నడుస్తున్నా బ్రో. ఏ విధంగా అది క్లయింట్స్ కాడ కానీ, నా టీమ్మేట్స్ కాడ కానీ, నా ఎంప్లాయీస్ కాడ కానీ నిజాయితీగా ఏమున్నా.
సో ఏమున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి సాటిస్ఫై చేస్తూ వెళ్తున్నాను. అక్కడ క్లయింట్స్, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, మా ఎంప్లాయీస్కి కానీ, వీడియో చూస్తున్న వాళ్ళకి ఏదైనా కొత్త పండుగ వచ్చిందంటే వాళ్ళకి టైం తీసుకొని మరి మన ధర్మం కోసము కొత్తగా ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నాము, అండ్ ఆల్సో ఫాలోవర్స్ కోసము, అండ్ ఆల్సో దీనికోసము, క్లయింట్స్ కోసము, ప్రతిదీ మనం కొత్తగా చేస్తున్నాం బ్రో. సో అట్లా ఉంది. ఆర్ట్ వేసినప్పుడే కుదరదు కాబట్టి మీరు ఆర్ట్ అంతా మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని. అది ఎందుకు డిలే అవుతుంది అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ 90% ఎఫర్ట్స్ నాది ఉంటుంది బ్రో. అక్కడ టీమ్ని మేనేజ్ నేనే చేయాలా. సో ఒక ప్రాజెక్ట్ మనం ఎట్లా అంటే ఇప్పుడు ఒక డిజైన్ మీకు చూపించినాం ఇది వేసుకోండి అంటే అంత ఈజీగా కాదు అది. కాబట్టి ఒక మనం వీడియోని ప్రమోట్ చేస్తాము, పబ్లిష్ చేసినాక లీడ్స్ మనకు వస్తాయి. దాన్ని యాక్సెప్ట్ చేసినాక అది ఎక్కడ జెన్యూన్ ఉంది, ఎక్కడ టైంపాస్ ఉంది అది తెలుసుకొని మరి అది యాక్సెప్ట్ చేసి ఇనిషియల్లీ సైట్ విజిట్ చేస్తాం మేము. సైట్ విజిట్ అయినాక వాళ్ళకు చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1000 మంది మెసేజ్ చేస్తుంటారు, అక్కడ మనం ఫిల్టర్ అవుట్ చేస్తాం. ఇది జెన్యూన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారు, ఇంకా మెసేజ్ చేసి అదెంత అవుతుంది ఇదెంత అవుతుంది అనే క్వశ్చన్ డైరెక్ట్ నంబర్ పెట్టినాం, బయోలో పెట్టినాం, వీడియోస్లో పెడతాం. కాబట్టి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేస్తారు, లేని వాళ్ళకు కూడా మేము రెస్పాండ్ అవుతాం ఏమున్నా. సో అట్లా అని చెప్పేసి ఇనిషియల్లీ సైట్ విజిట్ చేస్తాము, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకుంటాం, ఎన్ని వాల్స్ ఉన్నాయి, సో హైట్ డైమెన్షన్స్ ఇవంతా తీసుకొని ఒక 1 day గ్యాప్ తీసుకొని వాళ్ళకి డిజైన్స్ ఇన్పుట్స్ అంతా పంపించేస్తాం. సో అది అయిపోయినాక మళ్ళా మా టీం అంటూ అక్కడికి వస్తుంది, మళ్ళీ వర్క్ మేమే చేసుకోవాలి. వర్క్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని అడ్వర్టైజ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. లేదు అన్న ఒక ఎడిటింగ్ నేనే చేస్తా బ్రో. ఎడిటింగ్ నేనే చేస్తా, టీమ్ని మేనేజ్ చేసుకోవాలా, ఫైనాన్షియలీ నేనే, ఇంకా శాలరీస్ కాడికేని, ఎడిటింగ్ కాడికేని, సైట్ విజిట్ కాడికేని, అండ్ ఆల్సో ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంతా. ఇంకా ఆ టైంలో అన్ని కష్టాలు చూసుకున్నాం కదా బ్రో, అన్ని డేస్ చూసుకున్నాం, ఏది కష్టం అనిపించేది. కష్టం అనుకొని పోతే మనకి దూది కూడా భారమే అనిపిస్తుంది. ఈజీ అనుకొని పోతే ఎంత కొండలు ఉన్నా కానీ ఎంతసేపు అని చెప్పి ఎక్కగలుగుతాం మనం. కాబట్టి ఏ దినం ఆ డే 1లోనే చిన్నప్పుడే ఆ కష్టాలు దాటుకున్నాం కాబట్టి ఇవి వచ్చేదంతా చిన్న అనిపిస్తుంది, ఈజీగా వెళ్ళిపోతున్నాం. సో అట్లా ఉంది బ్రో. ఇప్పుడు లైక్ ఒక పెయింటింగ్ కానీ ఒక ఆర్ట్ కానీ వేస్తారు కదా, ఏదన్నా చిన్న మిస్టేక్ అయితే మొత్తం మళ్ళీ మీరు ఎట్లా దాన్ని ఫేడ్ అవుట్ చేస్తారు? మళ్ళీ స్టార్టింగ్ మిస్టేక్ లేకుండా చేసుకోవాలి బ్రో, చేసే ముందే మిస్టేక్ లేకుండా చేసుకోవాలి. మేము చేసేటప్పుడు ఎట్లా అంటే ఒక మిస్టేక్ రాని అన్నమాట, ఒకళ్ళు ఒక ఐడెంటిఫై చేసేలాగా మేము చేస్తాం. చేసినాక కూడా చాలా మంది రిజల్ట్ కన్నా ఎక్కువ పాయింట్అవుట్ చేయడానికి చూస్తారు, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలా, ఎక్కడ ఏముంది అన్నట్టు ఫస్ట్ అది దానిపైన ఫోకస్ ఉంటుంది. ఇప్పటిదాకా చెప్తున్నాను కదా బ్రో, ఎంతో స్టబన్ ఉన్న వ్యక్తులు, ఎంతో పర్టికులర్ ఉన్న క్లయింట్స్ కాడ కూడా ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వాలి బ్రో. సూపర్ అసలు, టు బి ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు ప్రతి దాంట్లో అది గమనించవచ్చు. ఎవ్వరికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే చేసే ముందే ప్రతిదీ డెప్త్గా వెళ్ళేసి చూస్తూ చూస్తూ చేస్తుంటాం. సో అక్కడ కొంచెం మిస్ అయినా కానీ మొత్తం పాడైపోతుంది, మొత్తం తీయాల్సి వస్తుందా, మళ్ళీ వైట్ వాష్ చేసుకోవాలి, వైట్ వాష్ చేసి మళ్ళీ స్టార్టింగ్ చేసుకోవాలి. టఫెస్ట్ వర్క్ అసలు. స్కెచ్ చేసుకోవాలి ఇనిషియల్గా. సో స్కెచ్ చేసుకొని ఇంత చిన్న ఫోన్లో చూసుకొని అంత పెద్ద వాల్స్ పైన చేస్తాం బ్రో. సో అది డైమెన్షన్ చూసుకోవాలి, ప్లేస్మెంట్ చూసుకోవాలి, కొంచెం కట్ అయినా మళ్ళీ దాన్ని తుడిపేయాలా, ఇవన్నీ ఉంటాయి వేసే ముందే. కాబట్టి అవన్నీ చూసుకోవాలి బ్రో. మీరు అట్లనే అకార్డింగ్ టు ద టీమ్ని ట్రైన్ చేస్తారా బిఫోర్ వెళ్ళే ముందు? సారీ, టీమ్ని ట్రైన్ చేస్తారా అంటే వెళ్ళే ముందు డిస్కషన్ ఉంటుంది మాది. వెళ్ళే ముందు సో ఇన్సో లొకేషన్ వెళ్తున్నాము, సో ఇన్సో డిజైన్స్ ఉన్నాయి, సో ఇన్సో టైమ్ లైన్స్ ఉన్నాయి, ఈ టైంలో ఈ డిజైన్స్ మనం చేయాలా, ఆ డిజైన్లో ఉన్న చేంజెస్ కూడా చెప్తాం. డిజైన్ ఎట్లున్న డిజైన్ అట్లా నాకు వద్దు, డిజైన్లో ఇవి చేంజ్ కావాలా, ఆ డ్రెస్సెస్ కానీ, అవుట్ఫిట్ కానీ, వెనకాల ఉన్న నేచర్ కానీ, ఇవంతా కూడా కొన్ని నేను చేంజెస్ చెప్తాను. ఆ చేంజెస్ పబ్లిక్కి నచ్చుతుంది. అంటే ఈయన ఎట్లున్న డిజైన్ అట్లా చేయడు, ఆయనకి కొంచెం చూపిస్తే ఇంకో 100 రెట్లు అని ఇంకా తన ఓన్ ఐడియాస్తో నేను చేస్తాను. ఎట్లా కలర్ కాంబినేషన్ కూడా మైండ్లోనే ఉండిపోతుంది, అంతా మైండ్లో బ్రో, క్రియేటివ్గా ఉంటుంది, అంతా మైండ్లో ఉంటుంది. వన్స్ మనం అంబియన్స్ చూసినాం, వాల్ చూసినాం అంటే అప్పటిదప్పుడు ఇంకా ఐడియాస్ వస్తుంటాయి, ఇంకా వచ్చేస్తాయి, ప్లే అవుతూ ఉంటుంది, అట్లా ఉంటుంది. బిఫోర్ ఇన్స్టా ఆర్డర్స్ ఎట్లుండేవి క్లయింట్స్ నుంచి, ఆఫ్టర్ ఇన్స్టా ఆర్డర్స్ ఎట్లున్నాయి? ముందు ఎలా వచ్చింది అంటే లైక్ ముందైతే, ఇప్పుడైతే ఆన్లైన్ బ్రో. ఇప్పుడు ఏమున్నా యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వీటి నుంచి వస్తున్నాయి లీడ్స్ అనేది. దానికి ముందు బిలో ఒక 2 years బ్యాక్ చూస్తే కనుక ఇవంతా లేకుండే. ఇప్పుడు ఒక ఫేమ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, రీచ్ ఉంది కాబట్టి వస్తున్నాయి. 2 years బ్యాక్ చూస్తే ఇవంతా ఏం లేకుండే, సోషల్ మీడియా ఏం లేనప్పుడు నేను ఎట్లా చేస్తుండే అంటే స్టడీ చేస్తూ పేపర్స్ పైన ఏదో ఒకటి చేస్తుండే. ఆ ప్యాషన్ అయితే ఉండే డే 1 నుంచి.
కాబట్టి అది చేస్తూ చేస్తూ నాకు ఇంకా కాలేజ్ ఫీజు అంటూ నేనే చూసుకుంటుండే కాబట్టి అంత స్టెబుల్ లేకపోతుండే ఫైనాన్షియలీ. పార్ట్ టైం జాబ్ చేస్తుండే. పార్ట్ టైం జాబ్ చేస్తూ అది ఇంకా సరిపోతలే అని చెప్పేసి స్విగ్గీ జొమాటో చేస్తుండే నేను మళ్ళీ. సో మార్నింగ్ పార్ట్ టైం జాబ్ నేను ఫ్లిప్కార్ట్ ఇవంతా స్కానింగ్ వర్క్ చేస్తుండే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలలో స్కానింగ్ అవి ఇవి అని చెప్పేసి ఒక 9,000 శాలరీకి ఏదో చేస్తుండే నేను ఆ టైంలో. దాంట్లోనే ఇంకా ఫ్యూల్ చూసుకోవాలి, ఎక్స్పెండిచర్స్ ఇవంతా చూసుకోవాల్సింది. 9,000 వస్తే 5,000 ఎంతనో మిగులుతుండే. అన్నప్పుడు నాకు ఇక మిగితే కాలేజ్ ఫీజు, నా ఎక్స్పెన్సెస్, బండి ఖర్చులు, ఇంట్లో అవి ఇవి ఏం ఇంకా సెట్ కాకపోతుండే. అక్క అయితే చేసే సపోర్ట్ చేస్తుండే కానీ ఇంకా మనం కూడా ఇప్పుడు ఉన్నప్పుడు ఒక లేడీ అంత కష్టపడి అంత సపోర్ట్ ఉన్నప్పుడు ఒక మెన్ లాగా మనం కూడా నిలబడితే అవుతుంది. కానీ మనం ఆ పట్టుదల మనకు ఉండాలి, అది మనం తెచ్చుకోవాలని చెప్పి ఒక మోటివేషన్ దాకా తను ఒక రియాలిటీ ఏందో తెలిపించింది. అప్పటి నుంచి మనం కష్టపడడం స్టార్ట్ అయింది. కాలేజ్ పోతున్నాము, ఫీజు సరిపోతలే అని చెప్పేసి సొంతంగా స్టార్ట్ చేసినాను. ఇంకా అక్కడ చదువుతూ సరిపోతలే అని చెప్పేసి ఒక జాబ్ స్టార్ట్ చేసుకున్నాను. జాబ్ మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే 3 దాకా ఎండ్ అవుతుండే బ్రో. మార్నింగ్ 6 నుంచి 3 దాకా ఒక జాబ్ చేస్తుండే ఫ్లిప్కార్ట్లో. ఆఫ్టర్ 3 నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా 5 అవుతుండే. 1 hour జర్నీ ఉంటుండే. 5 నుంచి మళ్ళీ లేలే అన్నా కానీ 1-2 దాకా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేస్తుండే. 3 చేస్తుండే. ఇదే ఇయర్లో? ఇది 2019-20 ఈ మధ్యలో. బిలో ఒక 4 years కింద ఇదంతా, 3-4 years కింద. అప్పటికి ఇదంతా ఇన్వాల్వ్ కాలేదు, ఈ ఆర్ట్ వర్క్ అస్సలు లేకుండే. సో అది ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా లీడ్స్ వచ్చిందని అడిగారు కదా. సో అది ఇనిషియల్గా ఇట్లా వచ్చింది బ్రో. సో అక్కడ జాబ్ చేస్తుండే. స్టడీ చేస్తే అంత స్టెబుల్ లేదని చెప్పి జాబ్ ఎంచుకున్నాను. ఆ జాబ్ కూడా మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా. 3కి అయిపోతే ఇంటికి వెళ్ళేదాకా 5 నుంచి మళ్ళీ నైట్ మిడ్-నైట్ 1:30-2 దాకా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేస్తుండే. మళ్ళీ రెస్ట్ ఎప్పుడు? అదే అంటున్నాను. సో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేస్తుండే. ఒక్క దానిపైన డిపెండ్ కాకపోతుండే బ్రో. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందంటే ఇంకో హాఫ్ అన్ అవర్ అయిపోయేదాకా వెయిట్ చేయాల్సింది అవుతుండే, ఇంకో ఆర్డర్ వచ్చేదాకా. సో ఈ 3 ఆన్ చేస్తే ఏదైనా ఒకటి వస్తుంది. వచ్చింది ఆన్ చేసుకుంటా, మిగతా ఆఫ్ చేసుకుని ఒకటి ఇచ్చేసి మళ్ళీ మిగతా ఆన్ చేస్తా. సో అట్లా మేనేజ్ చేస్తూ నైట్ 1 దాకా చేస్తుండే. 1 దాకా. సో ఇంటికి వచ్చేదాకా మళ్ళీ 1:45-2 అవుతుండే. 2కి పడుకుంటే మళ్ళీ 5కి లేస్తుండే. 3 hours. అట్లా ఒక 7 to 8 months కష్టపడ్డా. 7 to 8 ఫీజు కట్టుకోవడానికి అండ్ ఆల్సో మిగతాది ప్యాషన్ పైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి 7 months అట్లా కష్టపడ్డాక చేసినాక ఈ ఆర్ట్ అనేది ఎట్లా వచ్చింది అంటే మెయిన్ థింగ్ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో. ఇది ఆర్డర్ ఇవ్వడానికి ఎప్పుడైతే కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, పెద్ద పెద్ద విల్లాస్ ఉంటుండే, బంగ్లోస్ ఉంటుండే, అక్కడికి వెళ్ళి నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తుండే. అది ఇస్తప్పుడు ఇంకా వాళ్ళ వెహికల్ చూసి, ఇల్లు చూసి, అబ్బా ఈ లైఫ్ మనకు ఎప్పుడు వస్తుంది, ఇట్లా మనం ఎప్పుడు తెచ్చుకుంటాం ఏందన్నట్టు ఇంకా పెద్ద పెద్ద కోరికలు ఆ టైంలో. కానీ చేయలేకపోయిండే. అది ఇస్తప్పుడు ఫుడ్ ఇవ్వని కానీ పోయి నాకు ఒక ప్యాషన్ ఉంటుండే ఎప్పటి నుంచో. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుండే, కలిసిన వాళ్ళు పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళంతా, విల్లాస్ ఇవంతా ఉండే చేసిండే. సో నా ప్యాషన్ ఎక్కడ గుర్తు చేయకపోయినా వీలాంటి వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళన్నా గుర్తిస్తారా అని చెప్పేసి ఆ ఫుడ్ డెలివరీ ఇచ్చేసి మరీ వాళ్ళకి నేను చెప్తుండే. సో నేను ఒక ఆర్టిస్ట్ని, నేను పేపర్స్ పైన చాలా మంచి ఆర్ట్స్ వేస్తాను. సో ఒకవేళ కావాలంటే మీరు కూడా నాకు ఒక ఛాన్స్ ఇస్తే మీ ఫేస్ పోర్ట్రేట్ కూడా నేను ఫ్రీగా చేసి ఇస్తా కావాలని చెప్పేసి నాది నేను దించుకున్నా ఎన్నో. కానీ ముంగటోళ్ళది చేసే ఆపర్చునిటీ నాకు నేను కొట్లాడుతుండే, ఎంతో మందికి రిక్వెస్ట్ చేస్తుండే, బెగ్ చేస్తుండే లిటరల్లీ. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా చెప్తాము ఓకే అని చెప్పేసి ఇంకా ఎక్కడి నుంచి అప్డేట్ లేకుండే. సో అట్లా ఒక్కొక్కరికి రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ఆర్టిస్ట్ని చాలా బాగా చేస్తాను, పేపర్స్ పని చేస్తాను, కావాలంటే ఫ్రీగా కూడా మీకు చేస్తానని చెప్తుండే. చాలా మంది ఇంకా చెప్తామని చెప్పి ఇంట్రెస్టెడ్ చూపించలేదు, ఎవరు నమ్మలేదు ఆ టైంలో. అట్లనా అని చెప్పేసి ఇంకా ఇవి చేస్తూ ఇంకా అయిపోయింది బ్రో. అది చేస్తూ ఇంకా ఒక 7 months దాకా ఇవంతా కంటిన్యూ చేసినాను. అక్కడ స్టడీ, ఇక్కడ వర్క్ అయిపోయినాక స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో. అది ఫుడ్ డెలివరీ అని పోతప్పుడు ఆకలి అవుతుండే. ఒకళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి పోతుండే, అందులో బిల్ చూస్తే 700-800 ఉంటుండే. అదే ఒక్క పూటకి ఇంత పెట్టుకుని ఎట్లా తింటారా, నేను జొమాటో, స్విగ్గీ ఇవి అంతా చేస్తానే దినానికి 500 ఎంత వస్తుండే. పెట్రోల్ ఇవంతా పోగానే మళ్ళీ 200-300 మిగులుతుండే. ఈవినింగ్ 6 నుంచి మిడ్-నైట్ 1 దాకా చేస్తే 500లకి 300 మిగిలితే వీళ్ళు ఒక్క పూటకి 1200-1500 ఇంత ఈజీగా ఎట్లా తింటుంది అన్నట్టు బాధ ఉంటుండే. చలో ఆ విధంగా మనం కూడా కావాలి. ఇప్పుడు మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్, అసలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం. అంతే బ్రో, మెయిన్ థింగ్ కష్టం బ్రో. కిందికి వస్తేనే
చాలా అర్థమవుతుంది బ్రో. లైఫ్ ఏందో తెలుస్తుంది, ఏ టైంకి నువ్వు ఏం చేయాలో నీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ స్టోరీ అంతా తెలియక లైక్ చాలా మందికి తెలియదు కదా ఈ బ్యాక్ స్టోరీ అంతా. వీడు లైక్ ఇట్లా పెయింట్ వేసేసి డబ్బులు సంపాదించేసుకుంటుండు, లైక్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పెట్టి డబ్బులు సంపాదించేసుకుంటుండు అనే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? సో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చెప్పలేదు, ఇక్కడే చెప్పలేదు. కాబట్టి ఏంటంటే బ్రో, పబ్లిక్ ఇప్పుడు ఎంతమంది అయితే చూస్తున్నారు కదా, పాజిటివ్ ఉన్న వాళ్ళకి నా కష్టం బి కనిపిస్తుంది, దాని వెనకాల ఉన్న కాంప్లికేషన్స్ కూడా కనిపిస్తుంది, అవుట్కమ్ కూడా యాజ్ వెల్ యాజ్ కనిపిస్తుంది. కానీ చాలా 80% మంది ఏం చూస్తారంటే, చాలా మంది చూసేది రిజల్టే బ్రో. సక్సెస్ ఒక్కటే ఫోకస్ ఉంటుంది తప్ప ఆ సక్సెస్ ఏ విధంగా వచ్చింది ఆ మనిషికి, దాని వెనకాల ఎన్ని బాధలు ఉండే, ఎన్ని కాంప్లికేషన్స్ ఉండే, ఎన్ని ఫెయిలియర్స్ ఉండే, ఏమేమి మాటలు ఉండే, అవన్నీ తెలియదు చాలా మందికి. ఏ వీడియోలో నేను ఏం చెప్పలేదు, కష్టం గురించి రివీల్ చేయలేదు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే, ఒక 30 సెకండ్ వీడియోలో ఒక పెయింటింగ్ వేస్తుండు, బాగానే సంపాదిస్తుండు, బాగా వస్తుంది, 30 సెకండ్స్లో మంచి బొమ్మ దించుతుండు, మంచిగా ఎర్న్ చేస్తుండు అనుకుంటారు. ఆ 30 సెకండ్ వెనకాల ఎన్నేళ్ళ కష్టం ఉంది, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఏ బ్రేక్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఏ వీడియోలో నేను చెప్పలేదు. సో దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉండే బ్రో, ఏది ఈజీగా రాలేదు, ఎన్నో కష్టాలు ఉండే. ఆ పెయింట్స్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, కళ్ళల్లో పోతుంటుంది. మొన్న ద్వారకాలో వర్క్ చేసినాం, దగ్గర దగ్గర మొత్తం అది లైక్ స్ప్రే వర్క్ ఉండే. మన నోస్లో కానీ, నోస్ అంతా బ్లాక్ అయిపోయింది. అది కొద్దిగా ఎట్లా అంటే మనకు అతుక్కపోతుంది, నోస్ మొత్తం బ్లాక్ ఉంచినా కానీ మనకు కలర్ వస్తుంది, పెయిన్స్ వస్తుంది బయట కలర్. యా ఏమన్నా మనం ఇట్లా నోస్తో ఇట్లా బయటికి తీసినా కానీ మొత్తం పెయిన్. నార్మల్గా ఇంట్లో పెయింటింగ్ చేసేటప్పుడే ఆ స్మెల్లే వాడేది. 2 నిమిషాలు అక్కడ పెయింట్ వేసినాం, అక్కడ నించోనికే కాదు, అస్సంటిది కొన్ని గంటల నుంచి మేము నిలబడి చేస్తాం. మిషన్లతో చేసే పని కాదు, చేతితో చేస్తాం. దానికో పేషెన్స్ ఉండాలా, దానికో క్రియేటివ్ మైండ్ ఉండాలా, దానికి ఓపిక ఉండాలా. అండ్ ఆల్సో ఎన్ని కష్టాలున్నా అవన్నీ పక్కకు పెట్టి ఆ పెయింట్ బాగా కనిపించడానికి మీరు కష్టపడాలి. చాలా బ్రో, చాలా. దాంట్లో ఇంకా హెల్త్ కూడా పక్కన పెడతాం బ్రో. టైంకి ఫుడ్ అంటూ ఉండదు, అది ఫ్లోలో పని చేస్తాం. టైం చూస్తూ పని చేయం, మనకు నచ్చిన పని కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోతాం. ఆ టైం చూస్తూ అది చూస్తూ చేయం మేము. సో ఎవ్రీ డే మేము లేదన్నా కానీ 17-18 అవర్స్ వర్క్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా, ఎందుకంటే ప్యాషన్గా చేసినాం కాబట్టి 2 సేమే ఉంది, అప్పుడైనా ఇప్పుడైనా. ఒకవేళ ఆ విధంగా ప్యాషన్ ఈ విధంగా కమర్షియల్ అయితే అప్పుడు నేను ఏమున్నా బ్యాక్ టు బ్యాక్ చేసి ఇప్పుడు ఏమున్నా కానీ ఇంకా బ్రేక్ ఇచ్చుకొని చేస్తుండే. సో ఈ దినం కూడా ఆ దినం పడ్డ కష్టం ఇవాళ దినం పడుతున్నాం. దానికైతే మనకి ఏ విధంగా వాళ్ళపైన ఒపీనియన్ అంటూ ఏం లేదు, ఈవెన్ దో పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. మీ దాకా వస్తే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. నాది జెన్యున్గా వచ్చి ఒక బిర్లా పెయింట్స్ ఏదైతే లీగల్ ఉంది, మిగతాది అఫీషియల్ ఉన్న దాన్ని నేను ఇన్వాల్వ్ చేయట్లేదు. అది నా ఫీల్డ్కి సంబంధించింది. ఏషియన్ పెయింట్స్ అంత పెద్ద బ్రాండే నాకు ఆఫర్ చేసింది, 1,50,000 ఇస్తా అని చెప్పిండి ఒక్క వీడియోకి ప్రమోట్ చేయడానికి. సో ఏమేమి బ్రషెస్ వాడుతున్నది వాళ్ళది బ్రాండ్ ప్రమోట్ చేసినా కానీ బాగుంటుండే. కాబట్టి నాది ఏంటంటే నా వర్క్ పర్పస్ నా మట్టికే ఉండాలి తప్ప మిగతా ప్రమోషన్స్ అంతా నేను డే 1 నుంచి వాటి కోసం చేయట్లేదు. ఇంత ప్రొఫెషనల్గా ఎవరు ఉండరు అసలు. మీకు ఇప్పటిదాకా చేసిన వర్క్స్లో కస్టమర్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, అంటే పెద్ద కస్టమర్స్ నుంచి కానీ పెద్ద వాళ్ళ నుంచి కానీ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదన్నా? నాకు చెప్పాలంటే ఒక్కటని కాదు బ్రో, దగ్గర ఒక 80-70. హార్ట్కి టచ్ అయింది ఒక్కటి ఉంటుంది కదా? హార్ట్కి టచ్ అయిందంటే చాలామంది, ఇంకా మన గట్కేసర్లో ఒక ప్రాజెక్ట్ చేసినాము. వాళ్ళు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయినాము, ఒక క్లయింట్స్ లాగా పరిచయం అయ్యి మేము ఒక ఫ్యామిలీ లాగా ఇవాళ దినం అయిపోయినాం. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మన పోతుంటే లిటరల్లీ వాళ్ళు ఏడ్చిరు బ్రో, కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. నువ్వు పనే కాదు, ఒక రిలేషన్, ఒక బాండింగ్ కూడా ఏర్పడుతున్నాను మాతో పాటు కలిసి. కాబట్టి ఇన్ని డేస్ ఒక ఫ్యామిలీ లాగా పని చేసినాం, అంతా చేసినాం, ఎంత బెస్ట్ అయితే ఇచ్చినాం. వాళ్ళకి బడ్జెట్ వైజ్గా బ్రో, వాళ్ళ ప్లానింగ్ పరంగా నాదనుకుని నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను నేను ప్రతి ప్రాజెక్ట్లో. సో వాళ్ళు ఆర్ట్కే టచ్ అయిన మాటలు అంటూ నాకు చాలా ఉన్నాయి బ్రో. అది ఇంకా లైక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఇంకా గుర్తురాదు, కాబట్టి చాలా ఉన్నాయి. మీకు ఈ జర్నీలో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దామన్న థాట్ ఎట్లొచ్చింది? అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థాట్ ఇంకా మీ లైఫ్లో? ఇన్స్టాగ్రామ్ అయితే చాలా సపోర్ట్ చేసింది బ్రో. మెయిన్ థింగ్ నా లైఫ్లో ఇన్స్టాగ్రామే చాలా సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఆల్సో దానిపైన అంత వర్క్ కూడా చేసినాం, ఏ దినం ఏ వీడియో మిస్ చేయకుండా కంటెంట్ పైన కూడా అంత ఫోకస్ పెట్టి ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇచ్చి కొత్త ఐడియాస్తో చేయడం వల్ల
అక్కడ వాళ్ళకి ఎంటర్టైన్ అవుతుంది, ఇక్కడ నాకు కూడా చాలా బెనిఫిషియల్ ఉంది, చాలా మంచి సపోర్ట్ ఉంది బ్రో దాని నుంచి కూడా. మీకు ఓన్గా వచ్చిందా బ్రో థాట్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెడదాము? ఓన్గానే వచ్చింది బ్రో, ఏ విధంగా ఎవరు చెప్పలేదు, అది ఓన్గా అనిపించింది. సో అన్ని విధంగా ఫేస్బుక్లో పెడుతుండే, యూట్యూబ్లో పెడుతుండే, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాలో పెడుతుండే. కానీ ఇన్స్టాగ్రామ్లో పెడితే ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్లీ ఫస్ట్ అది రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంకా దాంట్లోనే ఫోకస్ పెట్టుకొని పని చేసినాం అట్లా. సూపర్ బ్రో. యా బ్రో, థ్యాంక్ యూ బ్రో, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.